నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధ్యాత్మిక భావప్రకాశకులకు, వైద్య ఆరోగ్య ఔత్సాహికులకు నా నమస్పూర్వక శుభాంజలి. ఈరోజు ఏప్రిల్ 10వ తారీఖు చాలా వరకు ఒక మంచి సుదినమని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి మనిషి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన మహనీయుడి యొక్క పుట్టినరోజు. ఆ మహనీయుడు ఎవరో కాదు, డాక్టర్ హనీమన్ అని హోమియోపతికి పితామహుడు. పితామహుడే కాదు, ఆద్యుడు ఆయనే. పితామహుడు అని చెప్పుకుంటే తర్వాత ఎవరో ప్రారంభించారు, దాన్ని ఉద్ధరించారని ఏదో చెప్పుకోవచ్చు. పితామహుడు కాదు ఆయన ఆద్యుడు. అంటే హోమియోపతి వైద్య విధానాన్ని కనుక్కున్నటువంటి మహనీయుడు. ఎటువంటి పరిస్థితుల్లో కనుక్కున్నాడో ఆయన కష్టపడిన కష్టం ఏమిటో కనీసం హోమియోపతి వైద్యులకు తెలుసుంటే ఈనాడు హోమియోపతి విధానం ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉండదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎందరో మహానుభావులు అందరికీ వందనములని చెప్తారు. అటువంటి మహానుభావుల్లో మొట్టమొదటి వైద్య ప్రక్రియలో నవీన వైద్యాన్ని పక్కన నెట్టి హోమియో వైద్య విధానాన్ని ఒక రకమైనటువంటి మానసిక వైద్య విధానం అంటే మానసిక పరిణతికి చెందినటువంటి వైద్య విధానాన్ని తన శరీరము, తన జీవనం యావత్తు కూడా దానికి ఏంటంటే సాక్రిఫైస్ చేసి తను ఈ వైద్య విధానాన్ని కనుక్కున్నాడు. అనేక రకాలుగా చెప్పచ్చు. ఆధ్యాత్మిక విద్యను చెప్పచ్చు, మానసిక విద్యను చెప్పచ్చు, ప్రతి విద్యని ఏదో విధంగా చెప్పచ్చు. కానీ ఆయన విద్య చెప్పలేదు, ఆచరణలో చూపించాడు. ఆ తర్వాత కెంట్ అనే మహానుభావుడు, చాలామంది మహానుభావులు వచ్చారు. కెంట్ ఆయన ఫాలో అయ్యాడు బాగా. అయితే ఆయన పూర్తి పేరంటే డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనీమన్ ఆయన యొక్క పూర్తి పేరు. ఆయన పుట్టింది హోమియోపతి ఆయన పుట్టింది ఎప్పుడంటే 1755 ఏప్రిల్ 10వ తారీఖుని. ఆయన దివంగతులైంది జూలై 2, 1843 సంవత్సరంలో. అయితే ఆయన హోమియోపతి వైద్య విధానం ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ అని చెప్పచ్చు. ఆ ట్రీట్మెంట్కి ఆయన ఎంత బాధలు పడ్డారో చెప్పలేము. ఆఖరికి మన అమెరికన్ FDC వాళ్ళందరూ గవర్నమెంట్ కలిసి హోమియోపతి వైద్య విధానం పూర్తిగా తొక్కిపెట్టేసి ఇది వైద్య విధానం కాదు అని దాన్ని అంతం చేయాలని చూశారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దయ వల్ల అది ఇప్పుడు ప్రతి దేశంలో కూడా అత్యధిక ప్రజలు సేవలు అందుకుంటున్న వైద్య విధానాల్లో 2వ స్థానాన్ని ఆక్రమించుకుంది. దానికి ఎందుకు ఈరోజు అంత ప్రాధాన్యత ఉంది వేరే వీడియోలో చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే, అయితే ప్రతి సంవత్సరము ఏప్రిల్ 10వ తారీఖుని ప్రపంచ హోమియో దినం అని చెప్పి మనం అందరూ వైద్యులు అని జరుపుకుంటారు. కాకరికి నేను చాలామందిని చూశాను, హోమియోపతి వైద్యాన్ని ముందుకు తీసుకురావాలనో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రెడర్ వలన, వాళ్ళ యొక్క ఇష్టత వలన వచ్చి వైద్య విధానం చదువుకొని చివరికి వాళ్ళు ఏంటంటే ఎల్లోపతి గతి లేక ఏం చేస్తున్నారు డాక్టర్లు అంటే, వెళ్ళి ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్గా, నైట్ డ్యూటీ డాక్టర్లుగా ఎల్లోపతి వాళ్ళకి ఉడికించేస్తున్నారు. ఇది చాలా శోచనీయం. అలా చేయకండి. ఇదొక వైద్య విధానం ప్రక్రియలో చాలా ముందంజ వేసినటువంటి విధానం. అంటే నేను ఆ వైద్య విధానాన్ని ఇతర వైద్య విధానాలని నేను తృణీకరించడం లేదు. అన్ని వైద్య విధానాల్లో దేని గొప్పతనం దానికి ఉంది. కాకపోతే మూలాలను తొక్కిన వైద్య విధానం ఏదైతే ఉందో అది ఎలోపతి వైద్య విధానం, తర్వాత ఆయుర్వేదిక వైద్య విధానం. అయితే హోమియోలో కూడా తొక్కారనుకోండి, కానీ దాని యొక్క మూలాలు చెడిపోవు. ఎందుకంటే దాని డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ అటువంటిది. అంటే వైటల్ ఫోర్స్ అనేటువంటిది, ప్రాణశక్తి అనేటువంటిది హోమియో వైద్య విధానాల్లో అత్యంత కీలకము. అయితే ఇంకొక విషయం కీలకం ఏంటంటే హోమియో వైద్య విధానంలో రోగి తన మందుని ఇంచుమించుగా తానే
వెతుక్కునేటువంటి పరిస్థితి ఉన్నది. కారణం ఏంటంటే, అంటే రోగి వెతుక్కుంటాడా అండి అని ఏదో మాట్లాడొచ్చు. ఇది కాదు అక్కడ కావాల్సింది. ఏంటంటే తను చెప్పవలసిన తన యొక్క వయ ఈ దీనికి కేస్ షీట్ అనేది తయారు చేస్తుంటారు. ఆ కేస్ షీట్‌లోని వ్యక్తి యొక్క గుణగణాల్ని, వ్యక్తి యొక్క విషయాల్ని అన్నీ కూడా దాచకుండా, మర్మగర్భంగా దాచిపెట్టకుండా వైద్యుడికి చెప్పినప్పుడు దానికి తగ్గట్టు మందు ఇస్తాడు కాబట్టి, ఏదైనా రోగి తన విషయాన్ని దాచిపెడితే సరైన మందు రాదు. తర్వాత రెండవదేంటంటే డోస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎవ్రీ మెడికల్ సిస్టమ్. ప్రతి వైద్య విధానంలో కూడా డోస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి. ఆ డోసు నిర్ధారణలో హోమియోది ఒక ప్రత్యేక శైలి ఉంది. ఔషధం చూస్ చేసుకోవడంలో కూడా ప్రత్యేక శైలి ఉంది. అయితే ఒకసారి మందు ఇదేంటి మెడిసిన్ అనేటువంటిది ఔషధాన్ని చూస్ చేసుకోవడము, తర్వాత దానికి డోసు డిటర్మినేషన్ అయితే హోమియో వైద్య విధానం పర్ఫెక్ట్‌గా చేయగలిగిద్దా అంటే ముఖ్యంగా ఏంటంటే వైద్యులకి ఎవరైతే రోగ ఉపశమనానికి వచ్చారో వాళ్ళిద్దరి మధ్య ఒక చక్కటి అనుబంధం ఏర్పడవలసిన అవసరం ఉంది. ఇది మాత్రం మర్చిపోకండి. మీకు వైద్యుడికి అనుబంధం సక్రమంగా కుదిరితేనే ఆ వైద్య విధానంలో ఉండండి, లేదా వచ్చేయండి. సరైన వైద్యుని వెతుక్కోండి. గానీ అలాగే 6 నెలలకు మందిచ్చేసి 10,000 పట్టురండి, మీకు ఇది తగ్గిపోతుందనే వైద్యులను నమ్మకండి. దయచేసి నమ్మకండి. నా యొక్క అనుభవంలో చెప్తున్నాను. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ దినాలనేటువంటివి అలవాటయిన తర్వాత ప్రతి దానికి ఒక థీమ్ అనేటువంటిది అంటే ఒక విషయాన్ని మనం ముందు పెట్టుకుని ఆ విషయం దిశలో ప్రపంచమంతా నడవడానికి ఏర్పాటు చేసుకునేటువంటి దాన్ని స్లోగను లేకపోతే థీమ్ అంటారు. ఆ థీమ్‌లో ఈ సంవత్సరం హోమియో వైద్య విధానం ఏంటంటే ఎడ్యుకేషన్, ప్రాక్టీస్ అండ్ రీసెర్చ్. ఇది చాలా కీలకమైంది. అంటే ఏదో మాటల్లో ఎడ్యుకేషను, తర్వాత ప్రాక్టీసు, తర్వాత రీసెర్చ్ అంటే దీనికి ఒక మనిషి ఎంత కట్టుబడాలి? ఎడ్యుకేషనలిస్ట్ ఎంత కట్టుబడాలి? అంటే ఏ ఎడ్యుకేషను? ఇక్కడ మళ్ళీ ఒక క్వెషన్ మార్క్ నేను వేస్తున్నాను. హోమియో ఎడ్యుకేషనా? లేకపోతే జనరల్ ఎడ్యుకేషనా? లేకపోతే అదర్ మెడికల్ సిస్టమ్ ఎడ్యుకేషనా? దయచేసి వైద్యులందరికీ నేను ఒక హెచ్చరిక, సలహా ఇవ్వబోతున్నాను. అయితే ఏంటంటే ఏ వైద్య విధానంలో వైద్యులున్నా సరే ఇతర వైద్య విధానాలను గౌరవించడం నేర్చుకోండి మొట్టమొదటి విషయం. రెండవది రెండవ ఇతర వైద్య విధానాల్లోని ఔషధం ఎలా పనిచేస్తుంది, దానిలో ఔషధాన్ని ఎలా చూస్ చేస్తారు, రోగి యొక్క లక్షణాలను ఎలా నిర్ధారణ చేసి ఒక వ్యాధి నిర్ధారిస్తారన్నది తెలుసుకోండి. అంతవరకు ఇతర వైద్య విధానాన్ని తృణీకరించి మేమే గొప్ప అని ఏవో ఎండీలు చేసాము, ఎఫ్ఆర్సిఎస్ లండన్లో వెళ్ళిపోయేవని మాత్రం చేయకండి. ప్రతి వైద్య విధానాల్లో గొప్పతనం ఉంది. ఇదే విధంగా నేను ఇంకొకటి హెచ్చరిక, అత్యవసర పరిస్థితుల్లో ఎల్లోపతి వైద్య విధానానికి మించినది లేదు. కావున హోమియో వైద్య విధానాన్ని గౌరవించండి. ఇప్పుడు ప్రపంచ పాపులేషన్లో మొత్తం సెకండ్ అంటే అల్లోపతి వైద్య విధానం తర్వాత హోమియో వైద్య విధానమేలోనే ఎక్కువ మంది పేషెంట్స్ ట్రీట్ చేయబడుతున్నారు. కాబట్టి ప్రతి వైద్యుడు, ప్రతి రోగి కూడా చాలా కీలకంగా తన యొక్క విషయాన్ని అర్థం చేసుకోండి. ఊరికనే ఈ వైద్య విధానం కాదని ఆ వైద్య విధానం కాదని ఇంకో వైద్య విధానంలోకి వెళ్ళిపోయి మీ శరీరాన్ని పొడుచుకోకండి. దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. మీ యొక్క ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఏదైనా అవ్వచ్చు. రోగి, రుణ, శత్రు రోగం ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వజన్మ సుకృతాలు అయినప్పటికీ కూడా మనకి రోగోపశమనం అని ఒకటి కావాలి. తర్వాత ప్రతి మనిషి చనిపోతాడు, చనిపోవని మనిషి లేడు. కానీ చనిపోయే విధానం ఒకటి, చనిపోయేటప్పుడు తనకు ఉండవలసిన మనశ్శాంతి ఒకటి, ఇవి రెండు హోమియో వైద్య విధానాలు చేకూరుతుంది. దయచేసి ఈ విషయంలో మాస్టర్ ఈకే గారు ఎన్నో ప్రవచనాలు చేశారు. ఆయన ప్రవచనాలను దయచేసి ఆలకించి అందులో మంచి చెడులను తెలుసుకొని ఔచిత్యంతో ప్రవర్తించండి. జై హోమియోపతి, జై హనుమాన్. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.